అందరికీ నమస్కారం అండి. ఈ రోజు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రలో కార్యక్రమంగా మనం సే నో టు ప్లాస్టిక్ అనే నినాదంతో పాటు ఈ గ్రీన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ ని మనం ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో ఒక చిన్న ప్లాట్ఫామ్ ని కూడా తీసుకురావడం జరిగింది. అంటే మనం చూసుకుంటే చాలా మంది స్టూడెంట్స్ కానివ్వచ్చు, ఎన్జిఓస్ కానివ్వచ్చు, పబ్లిక్ కానివ్వచ్చు, వాళ్ళకి వేస్ట్ మేనేజ్మెంట్ లో ఎంతో మంది చాలా ఇన్నోవేషన్స్ తో ముందుకు వస్తున్నారు. బట్ వాళ్ళు ఎలా అప్రోచ్ అవ్వాలి, అధికారులను ఎక్కడ కలవాలి, ఎలా వెళ్ళాలన్న దాని మీద ఆ గ్యాప్ రావడం వల్ల చాలా ఇన్నోవేషన్స్ బయటకు రాకుండానే ఆగిపోతున్నాయి. సో వీటిని మేము గుర్తించి ఒక ప్లాట్ఫామ్ అనేది క్రియేట్ చేయాలి. ప్రతి ఒక్కళ్ళు కూడా చిన్నదో పెద్దదో వాళ్ళ ఇన్నోవేషన్ ని ప్రూవ్ చేసుకునే అవకాశాన్ని కలిగించాలనే ఉద్దేశంతో మేము ఒక గూగుల్ లింక్ అనేది కూడా మేము ఇవ్వడం జరిగింది. సో రాజమహేంద్రవరం గ్రీన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ అని ఒక ప్లాట్ఫామ్ ని మేము ఇచ్చాము. ఈ ఏదైతే క్యూఆర్ కోడ్ ఉందో దీన్ని స్కాన్ చేసినట్టయితే కనుక మీకు ఒక గూగుల్ ఫామ్ ఓపెన్ అవుతుంది. ఆ ఫామ్ లో మీ పేరు, మీ డీటెయిల్స్ తో పాటు మీ ఇన్నోవేషన్ ని ఒక 2 to 3 సెంటెన్సెస్ మీరు రాసినట్లయితే గనక మేము మిమ్మల్ని కాంటాక్ట్ చేసి దాంట్లో ద బెస్ట్ ఏదైతే మనకి సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ లో యూజ్ అవుతుందో వాటిని మేము ప్రెజెంట్ చేసి మీకు పైలట్ గా కూడా మేము ప్రాజెక్ట్ చేసే అవకాశాన్ని కూడా మేము కలిగిస్తాము. దీన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. దీనిలో భాగంగానే రీసెంట్ గా మేము స్క్రాప్ డిగ్ అని చెప్పి ఇన్నోవేషన్ తో మేము ముందుకు రావడం జరిగింది. మనం గతంలో మనం చూస్తుంటా ఉంటాము పల్లెటూరులో గానీ ఇళ్లలో గానీ ఈ వేస్ట్ ప్లాస్టిక్ బాటిల్స్, గాజు సీసాలు, తల వెంట్రుకలు తీసుకోవడానికి వెహికల్స్ మీద మన పాత రోజుల్లో ఎంతో మంది వస్తూ ఉంటారు. సో ఇలా మనం ఎప్పుడు స్ట్రీమ్ లైన్ చేసుకుంటూ స్టూడెంట్స్ గానీ, గృహిణులు గానీ ఇంట్లోనే ఉంటూ వాళ్ళు మనీ ఎర్న్ చేసుకునే విధంగా ఈ స్క్రాప్ డిగ్ అనే ఒక యాప్ అనేది ఇన్నోవేషన్ స్టార్ట్ చేయడం జరిగింది కొంతమంది స్టూడెంట్స్ తో. ఇది చాలా సింపుల్ టెక్నిక్ అని మన మొబైల్లో ప్లే స్టోర్ లో అవైలబుల్ అయ్యే యాప్. ఈ యాప్ లో మీరు లాగిన్ అవ్వగానే జస్ట్ ఒక సింపుల్ మీ ఇంట్లో ఉన్న ప్లాస్టిక్, ఒక కేజీ పైన ఉన్న ప్లాస్టిక్, అది కేవలం వాటర్ బాటిల్స్ అవనవసరం లేదు, చాక్లెట్ ర్యాపర్స్ కానివ్వచ్చు, వాడేసిన పెన్నులు కానివ్వచ్చు, మీరు జస్ట్ అది ఫోటో తీసి అప్లోడ్ చేసినట్లయితే విత్ ఇన్ మినిట్స్ వాళ్ళు మీ దగ్గరకు వచ్చి మీకు దాంట్లో దేనికి ఎంత కాస్ట్ అన్నది కూడా మీకు ఆ యాప్ లో నీట్ గా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో దాని ప్రకారం మీ కళ్ళ ముందే వెయిట్ చేసి ఆ ప్లాస్టిక్ ని కలెక్ట్ చేసుకోవడంతో పాటు మీకు అమౌంట్ కూడా ఆన్ స్పాట్ ఇవ్వడం జరుగుతుంది. ఇది ఒక వెరీ గుడ్ ఇనిషియేటివ్స్. అంటే స్టూడెంట్స్ లో కానీ గృహిణుల్లో కానీ ఒక చిన్నగా మనీ సంపాదిస్తున్నామన్న హ్యాపీనెస్ ఉంటుంది. ఏదైతే ప్లాస్టిక్ ని మనం మిక్స్ చేసి ల్యాండ్ ఫిల్ మీద పడేస్తున్నామో దాన్ని తగ్గిస్తూ దీన్ని స్ట్రీమ్ చేసే అవకాశం కూడా ఉంటుంది. ఆల్రెడీ రీసెంట్ గా వీళ్ళు ఐఐటి శ్రీకాకుళం అక్కడ స్టూడెంట్స్ తో స్టార్ట్ చేశారు పైలట్ ప్రాజెక్ట్ గా. అండ్ ఫార్చునేట్లీ అక్కడ ప్రతి స్టూడెంట్ కూడా 10,000 రూపీస్ పర్ మంత్ సంపాదించింది కూడా ఉంది. సో దీన్ని ఒక ఉదాహరణగా తీసుకుంటూ పైలట్ అనేది రాజమండ్రిలో స్టార్ట్ చేస్తున్నా. ఎనీ స్కూల్స్, ఎనీ కాలేజెస్, ఎనీ కార్పొరేట్స్, చిన్న స్ట్రీట్ వెండర్ అయినా పర్వాలేదు, మీరు వేస్ట్ మాకు మున్సిపల్ వెహికల్ కి అందించగా ఏదైతే వెహికల్ మీకు ఆఫ్ టైం మీకు అంటే ఇప్పుడు 11 తర్వాత కానీ లేకపోతే సాయంత్రం కానీ వేస్ట్ ఇంట్లో ఉండిపోయింది, దీన్ని ఎవరికి హ్యాండిల్ చేయాలి అనిపిస్తే గనక అటువంటి డ్రైవర్స్ ని మీరు ఇమ్మీడియట్ గా ఈ యాప్ లో మీరు ఎంటర్ చేసినట్లయితే వాళ్ళు వచ్చి కలెక్ట్ చేసుకోవడంతో పాటు మీకు ఆ టిప్పింగ్ ఫీ అండ్ ఆ డ్రైవర్స్ అమ్మిన సేల్ అమౌంట్ కూడా మీకు అందజేయడం జరుగుతుంది. సో ఇటువంటి ఇన్నోవేషన్స్ అన్నిటికీ కూడా మేము ఇన్వైట్ చేస్తున్నాము. సో ప్రతి ఒక్కళ్ళు కూడా దయచేసి ఆ యాప్ లో మీరు రిజిస్టర్ చేసుకుని మీరు మీ వాల్యుబుల్ ఇన్నోవేషన్స్ అన్ని కూడా కార్పొరేషన్ తో పాల్పంచుకోవాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. అంటే సిటీలో ఎక్కడైనా సరే మాకు వేస్ట్ గానీ ఏదైనా హౌస్ షిఫ్టింగ్ గానీ ఇలాంటివన్నీ జరిగితే వాటిని మీరు మాకు క్యారీ చేయగలరా మేడం? తప్పకుండా అండి. 1 kg నుంచి 1 ton వరకు మీరు ఎంత వేస్ట్ ఇచ్చినా పర్వాలేదు. సింపుల్ గా మీరు యాప్ లో కనుక రిజిస్టర్ చేసుకున్నట్లయితే కనుక మేము వచ్చి సెగ్రిగేట్ చేసి ఉన్న డ్రైవర్స్ ని మీకు దానికి తగ్గట్టే మీకు అమౌంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ.